హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి మనము ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్కి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా వర్క్ అనేది వచ్చి ఉంటుంది కదా. కొంతమంది తెలియక వర్క్ అనేది నార్మల్గా స్టిచ్ చేసేస్తూ ఉంటారు. అది వచ్చేసి ఒకవైపుకే వస్తుంది, లేకపోతే రైట్కి వస్తుంది, లెఫ్ట్కి వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అనేది వర్క్ అనేది వేస్తుంటారు కదా, ఎంబ్రాయిడింగ్ కానీ మగ్గం కానీ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటే మనకి వర్క్ అనేది సైడ్కి పోకుండా ఉంటుందన్నమాట. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, హ్యాండ్కి అనేది వర్క్ అనేది ఇలా వేస్తున్నారు కదా. మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మామూలుగా వర్క్ వేస్తుంటారు కదా, ఆ వర్క్ అనేది మనము చూడండి మిడిల్లోకి అనేది ఇలా టూ హ్యాండ్స్కి అనేది ఇలా స్టిచ్ చేస్తుంటారు కదా. ఇలా వర్క్ అనేది వేసినప్పుడు చూడండి మనము హ్యాండ్స్ అనేవి ఒక సైడ్కే రావన్నమాట. ఒక సైడ్ వచ్చేసి వర్క్ అనేది సరిపోతుంది, ఇంకొక సైడ్ వర్క్ అనేది సరిపోదన్నమాట. మనకి జాయింట్స్ అనేవి పడిపోతాయి. అలా పడినప్పుడు మనము ఈ వర్క్ అనేది మిడిల్లోకి రావాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, మనము కింద ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉంటే 1/2 ఇంచ్ వరకు ఉండించుకొని తర్వాత మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి సేమ్ కింద పైన ఒకేలా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి కింద బార్డర్ లాగా ఉంది కదా, ఆ బార్డర్ని ఒక హ్యాండ్ని ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా మిడిల్లోకి రెండు ఒకేలా పెట్టేసుకొని మనము మిడిల్లోకి ఒక చిన్న టక్ లాగా ఇచ్చేసుకుంటే చూడండి ముందు వైపుకి వెనక వైపుకి ఎలా ఉందో సేమ్ అలానే చూసుకొని చూడండి ఒక చిన్న టక్ అనేది మధ్యలోకి ఇలా ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రెండు ఒకేలా ఉన్నాయా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూసుకొని మనము చూడండి ఇలా చూసుకున్నప్పుడు మనకి వర్క్ అనేది పక్కకు పోకుండా ఉంటుందన్నమాట. ఇలా టక్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్కి కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. మనము లైనింగ్ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాం కదా, ఆ హ్యాండ్కి కూడా సేమ్ అలానే చూడండి ఇక్కడ మధ్యలోకి ఇలా మడత వేసుకొని మధ్యలో కూడా మనము మెయిన్ పీస్కి ఎలా టక్ అనేది వేసుకున్నామో ఇలా లైనింగ్ పీస్కి కూడా ఒక చిన్న టక్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా చిన్న టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంబ్రాయిడింగ్ కదా, ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ కదండి, మనం మగ్గం వర్క్ అనేది సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము లోతు అనేది తీసుకున్నాం కదా, ఈ వర్క్ వేసేటప్పుడు కూడా లోతు అంటే డౌన్ అనేది కూడా తీసి వేస్తారండి, దాన్ని కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, మెయిన్ పీస్ టక్స్ అనేవి లైనింగ్ పీస్ టక్స్ అనేవి ఒకే దగ్గరికి పెట్టుకొని చూడండి ఇక్కడ ఇలా రెండు టక్స్ అనేవి ఒక దగ్గరికి రావాలన్నమాట. ఇలా టక్స్ అనేవి రెండు ఒక దగ్గరకు వచ్చేసి మనము ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. చూడండి మనకి ఒక సైడ్ వచ్చేసి జాయింట్ అనేది పడుతుందన్నమాట, దాన్ని మనము ఈ వర్క్ అనేది స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను డబుల్ పాదం మీద స్టిచ్ చేస్తున్నాను. వన్ సైడ్ పాదం వేసుకున్న చాలా నీట్గా వస్తుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి మనము వర్క్ మీద అనేది కింద వచ్చేసి ఒక 2 పాయింట్స్ ఆఫ్ చిన్న బార్డర్లా వచ్చింది కదా, ఆ బార్డర్ మీద పడకుండా పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 1 స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇలా ఉల్టా చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉల్టా వేసుకున్నప్పుడు మనకి వర్క్కి లైనింగ్ పీస్కి అనేది కొంచెం వేయడం అనేది ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. వర్క్ అనేది ఎక్కడికి ఉందో 2 పాయింట్స్ అనేవి కొంచెం అలా ఉండిచ్చేసి మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకొని వర్క్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ లైనింగ్ పీస్ వైపు ఇలా తిప్పేసుకొని ఖర్చులు అనేవి లైనింగ్ పీస్ వైపుకు ఉండేటట్టు వేసుకొని మెయిన్ పీస్ మీద అస్సలు స్టిచ్ వేయకూడదు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ మీద మనము అనుగుడు కుట్టులాగా వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అనుగుడు కుట్టులాగా వేసేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ పీస్ అనేది ఇలా లోపలికి అనేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పీస్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూసారా ఇలాగే ఇలా మనము వర్క్ అనేది ఎక్కడికి ఉందో మనము ఖర్చులుగా మన కంటికి కనపడకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి. అది వచ్చేసి ఎలా అంటే మనము బార్డర్ దగ్గరే వేసుకోవాలన్నమాట. అలాగ మనకి కంటికి కనపడేటట్టు వేసుకున్నాం అనుకోండి, మనకు చూసేదానికి అంతగా బాగుండదు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మొత్తము హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి. సర్దుకుంటూ హ్యాండ్ అనేది ఎక్కడ లాగకుండా పీకకుండా
ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్ అనేది జాయింట్ పడిందండి. ఆ జాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్స్కి అయితే మనము జాయింట్ వేసినా దూసుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి పట్టు వాటికైనా ఏవైనా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటికైనా మనము ఇలా జాయింట్స్ అనేవి వేసినప్పుడు మనము 1-2 సార్లు వేసుకున్నప్పుడు ఆ ఖర్చులు అనేవి పిగిలిపోతూ ఉంటాయండి. అలా పిగిలిపోకుండా ఉండాలి అంటే మనము స్ట్రాంగ్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ అనేది చూడండి, జాయింట్ అనేది ఎలా వేసుకోవాలి, క్లాత్ అనేది ఎంత సరిపోతుంది అని చెప్పేసి మనము ముందుగా క్లాత్ అనేది వెతికి పెట్టుకోవాలండి. మనము క్లాత్ అనేది లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనము క్లాత్ ఎక్కడి నుంచి తెచ్చివేయాలని ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనము మెయిన్గా ఆ హ్యాండ్ అనేది ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత పార్ట్లకు అనేది వెళ్ళాలండి. జాయింట్స్ పడినప్పుడు ముందు హ్యాండ్ అనేది చూస్తాం కదా, మనము ఫ్రంట్ సైడ్ అతుకులు పడినా ఏం పర్వాలేదు, కానీ హ్యాండ్స్కి అనేవి అతుకులు పడినప్పుడు వేరే క్లాత్ వేసినప్పుడు మనకి కరెక్ట్ సరిపోతుంది, అంటే కనబడుతుంది అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ జాయింట్ అనేది ఇలా రఫ్ చేసినట్టు మనము ఎక్కడ అంటే దూసుకుపోకుండా క్లాత్ అనేది సరిగ్గా చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. మనం 1/2 ఇంచ్ విడుతుండేటట్టు ఖర్చు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రఫ్ చేసినట్టు అనేసి మనము ఇలా దీనిపైన స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు, కానీ స్టిచ్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇలా మనము హ్యాండ్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ చూడండి, ఇలా మనము ఇప్పుడు జాయింట్ వేసుకున్నాం కదా, ఆ జాయింట్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనము ఇలా ఎంబ్రాయిడింగ్ బ్లౌజులకే కాకుండా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. వర్క్ అనేది పక్కకి పోకుండా, అంటే ఒక సైడ్కి పోకుండా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడ్కి పోతుంది అంటే మనము ఇలా ట్రై చేయాలండి. మనము వర్క్ అనేది ఎలా వేస్తారంటే మిడిల్లోకి ఎక్కడికి సరిపోతుందా అని చెప్పేసి వేస్తారండి. మనం కూడా సేమ్ అలానే హ్యాండ్ అలాగే కట్ చేసుకుంటాము. మిడిల్లోకి ఇలా చిన్న టక్స్ అనేవి ఇచ్చేసుకుంటే మనకి ఒకే వైపుకి వస్తుందన్నమాట, పక్కకి పోకుండా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.